సామాజిక చైతన్య రథయాత్ర రెండో దశ క్యాంపును తెలంగాణలో ప్రారంభించారు. నాగోల్ అల్కాపురిలో నిర్వహించిన రాష్ట్రీయ లోక్దళ్ జాతీయ అధ్యక్షులు జయంత్ సింగ్ స్వయంగా ప్రారంభించారు. సామాజిక చైతన్య రథయాత్రలో అన్ని వర్గాల హక్కులకై పోరాడతామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య తెలంగాణలో బీసీల హక్కుల సాధనకై పోరాడతామన్నారు. Information that India is seeing, Bihar cannot be left behind. I am very confident that with good governance, Bihar, the young people of Bihar will get better opportunities. I am here in Telangana. I am very happy. Krishnaiah ji has also come. This is the second leg of a yatra that our party is conducting. The mission is clear. We have to go amongst the people. There are many things that the state here, the government here, the party in power had promised the people but has failed to deliver. So it's an effort to also increase our organization. Elections are also coming, but our main effort is to go amongst the people, talk about social unity, talk about harmony, talk about farmers' issues. And here in Hyderabad, I'm happy that I'm also going to be inaugurating a center of excellence, which has been created, a facility, a very state-of-the-art facility, created for the logistics sector. It's a sector which is booming. It is attracting a lot of investment. It has great opportunities for young people. Close to 4,000 youngsters, boys and girls, will get training in this facility every year. బీసీల గురించే పోరాడాడు. మరి సోదరుడు ఆయన తనయుడు బీసీలకు ఆదులు నెత్తి మీద ఎత్తుకొని భుజాన మోస్తూ బీసీల పక్షాన నిలబడాలి. ప్రధానమంత్రి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆయన భాగం కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ ఒక్కసారి చేయాలి. బీసీలకు వాటా ఇచ్చేటందుకు రాజ్యాంగ సవరణ ప్రతిసారి కోర్టు, మొన్న మహారాష్ట్ర విషయంలో కూడా కోర్టు కొట్టేస్తుంది. ఎట్లా కొట్టేస్తుందో అర్థమవుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు సుప్రీంకోర్టులో కూర్చొని? అరే వాటా ఇది రాజ్యాంగంలో క్లియర్ ఉంది. లోకల్ బాడీలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి క్లియర్ ఉంది. అదేవిధంగా జనాభా లెక్కలుంటున్నాయి. మరి అసెంబ్లీలో చట్టసభల్లో పాస్ అయింది. రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. మరి ఎందుకు కొట్టేస్తుండ్రో అర్థమవుతుంది.